హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సిఎస్ఐఆర్ నెట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉంటున్నాను. ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయం అయితే క్లారిఫై చేయదలుచుకున్నాను. అదేంటంటే, ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారో వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది అర్థమవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ అంటే, జస్ట్ ఒక్క ఎగ్జామ్తో మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సిఎస్ఐఆర్ నెట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, దీనికి సంబంధించిన సిలబస్ కానీ, ఎలిజిబిలిటీ కానీ, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే అన్ని విషయాలను ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్, వాట్ ఈస్ సిఎస్ఐఆర్? సో సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అండ్ యూజీసీ నెట్. సో ఇవి రెండు సపరేట్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామ్ని ఏమంటారంటే జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ అంటారు. సో దీన్ని ఏమంటారంటే ఓన్లీ యూజీసీ నెట్ ఎగ్జామ్ అంటారు. ఈ జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది సైన్స్ అండ్ మ్యాథ్స్ కోర్సెస్ వాళ్ళకి. ఈ యూజీసీ నెట్ అనేది ఆర్ట్స్ కోర్సెస్, లాంగ్వేజ్ కోర్సెస్, సోషల్ సైన్సెస్ కోర్సెస్, కామర్స్ కోర్సెస్ మీన్స్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్. సో ఇలా మొత్తం 85 కోర్సెస్ కలిపి ఈ యొక్క యూజీసీ నెట్ ఉంటుంది. సో యూజీసీ నెట్లో మొత్తం సబ్జెక్ట్స్ వచ్చేసి 85 సబ్జెక్ట్స్కి ఈ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జస్ట్ 5 సబ్జెక్ట్స్కి ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అండ్ యూజీసీ నెట్ రెండింటిలో మళ్ళీ 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఒకే ఎగ్జామ్ ఉంటుంది, కానీ ఒకే ఎగ్జామ్లో సో 2 టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అది ఏంటంటే, సో వాళ్ళు కొంత కట్ ఆఫ్ మార్క్స్ అనేది పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్గా 90 మార్క్స్ క్రాస్ అయిన వాళ్ళకి జేఆర్ఎఫ్, 85 మార్క్స్ అయిన వాళ్ళకి లెక్చర్షిప్ అని చెప్పేసి కొంత కట్ ఆఫ్ మార్క్ అనేది పెడతారు అదే ఎగ్జామ్లో. సో ఎవరికైతే 90 మార్క్స్ వస్తాయో సో వాళ్ళు జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్, 85 మార్క్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళు లెక్చర్షిప్కి ఎలిజిబుల్ అని వస్తుందన్నమాట. సో ఎవరికైతే జేఆర్ఎఫ్ మార్క్స్ని క్రాస్ అవుతారో వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది. సో మంత్లీ నియర్లీ 40,000 రూపీస్ స్టైఫండ్ వస్తుంది. లెక్చర్షిప్ క్వాలిఫై అయిన వాళ్ళకి స్టైఫండ్ అయితే రాదు, కానీ యూనివర్సిటీలలో అండ్ అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ, యూనివర్సిటీ లెక్చరర్స్ కానీ సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. లెక్చర్షిప్కి స్టైఫండ్ రాదు, కానీ జేఆర్ఎఫ్కి స్టైఫండ్ అనేది వస్తుంది. సో ఈ కట్ ఆఫ్ అనేది సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది అండ్ డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్ని బట్టి ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ని బట్టి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్. సో సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ మొత్తం 5 సబ్జెక్ట్స్కి ఉంటుంది. ఆ సబ్జెక్ట్స్ వచ్చేసి కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, సో మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్. ఇది ఫ్రెండ్స్, ఎర్త్ సైన్సెస్ అంటే జియో ఫిజిక్స్, జియోగ్రఫీ, సో ఇటువంటి జియాలజీ, సో ఇవన్నీ కూడా ఇటువంటి కోర్సెస్ అన్నీ కూడా ఎర్త్ సైన్సెస్ కిందికి వస్తాయి. సో లైఫ్ సైన్సెస్లో బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ఇవన్నీ కూడా ఇటువంటి కోర్సెస్, మెయిన్గా జెనెటిక్స్ కానీ ఇవన్నీ కూడా లైఫ్ సైన్సెస్ కోర్సెస్ కిందికి వస్తాయి. అసలు సిఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? సిఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఇది సెంట్రల్ లెవెల్ ఒక సెక్షన్ ఫ్రెండ్స్. సో సెంట్రల్ లెవెల్లో సైంటిఫిక్ నాలెడ్జ్ని ఎంకరేజ్ చేసేటటువంటి ఒక సెపరేట్ సెక్షన్ అన్నమాట. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఇది ఎందుకంటే రీసెర్చ్ నాలెడ్జ్ని ఎంకరేజ్ చేయడానికి, ఇండియాలో రీసెర్చ్ మెథడాలజీని డెవలప్ చేయడం కోసం సో ఈ యొక్క సిఎస్ఐఆర్ బాడీ అనేది ఉంది. ఈ యొక్క సిఎస్ఐఆర్ బాడీ ద్వారా ఏమొస్తుందంటే, సో ఎవరైతే ఎగ్జామ్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెలకు 40,000 రూపీస్ వస్తాయి. ఈ 40,000తో మరి ఏం చేయాలి అంటే, సో మీరు పిహెచ్డి చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చేటటువంటి 40,000 అమౌంట్తో మీరు పిహెచ్డి ఉంటుంది. సో పిహెచ్డి ఎక్కడ చేయాలంటే కొన్ని సిఎస్ఐఆర్కు సంబంధించిన సపరేట్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సిఎస్ఐఆర్కు సంబంధించిన కొన్ని సపరేట్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఐఐసిటి హైదరాబాద్ కానీ, సో ఈ విధంగా డిఫరెంట్ స్టేట్స్లో సపరేట్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. ఆ ల్యాబ్స్లో మనం రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది, మీన్స్ మన పిహెచ్డి అనేది చేయాల్సి ఉంటుంది. సో మనం పిహెచ్డి చేస్తూ ఉంటే మనకు నెలకు 40,000 రూపీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఈక్వల్ టు ఒక గవర్నమెంట్ జాబ్ శాలరీ అయితే వస్తుంది. సో మీరు జస్ట్ కష్టపడితే చాలు, మీకు సబ్జెక్ట్ నుంచే వస్తాయి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా నేను ఈ యొక్క వీడియోలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ ఫ్రెండ్స్ మరి యొక్క సిఎస్ఆర్కి ఏజ్ లిమిట్ వచ్చేసి సో 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్. జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వడానికి 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది ఒకటే ఎగ్జామ్, జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అనేది ఒకటే ఎగ్జామ్. సో దాంట్లోనే మళ్ళీ కట్ ఆఫ్ మార్క్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నాను, 95 మార్క్స్ దాటితే జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్, 90 మార్క్స్ దాటితే లెక్చర్షిప్కి ఎలిజిబుల్. సో ఈ విధంగా పెడతారు. జేఆర్ఎఫ్ని క్వాలిఫై అవ్వడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్. అండ్ ఫ్రెండ్స్ కొంతమందికి ఈ యొక్క ఏజ్ నుంచి రిలాక్సేషన్ అయితే ఉంది. సో అదేంటి అంటే ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, సో ఫీమేల్ క్యాండిడేట్స్కి వీళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇది 5 ఇయర్స్ ఏజ్ లిమిట్ అండ్ 3 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. సో ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ లిమిట్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో సెలక్షన్ ప్రాసెస్ ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ సెలక్షన్ ప్రాసెస్. అది ఏంటి అంటే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఒక్క ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవుతే చాలు. సో మీకు జేఆర్ఎఫ్ కానీ, మీరు జేఆర్ఎఫ్ మార్క్ని క్రాస్ అవుతే మీకు జేఆర్ఎఫ్, ఆ లెక్చర్షిప్ మార్క్ని క్వాలిఫై అవుతే లెక్చర్షిప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, జేఆర్ఎఫ్ మార్క్స్ క్వాలిఫై అవుతేనే మీకు స్టైఫండ్ అనేది వస్తుంది. సో లెక్చర్షిప్ మార్క్స్ని క్వాలిఫై అవుతే మీరు యూనివర్సిటీలో, డిగ్రీ కాలేజెస్లో మీరు ఒక లెక్చరర్గా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీరు చెప్పడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కానీ లెక్చర్షిప్కి ఎలాంటి స్టైఫండ్ అయితే రాదు. సో ఎగ్జామ్ ప్రొసీజర్ చాలా సింపుల్. జస్ట్ ఒకే ఎగ్జామ్, జస్ట్ 3 అవర్స్ ఎగ్జామ్. ఆ 3 అవర్స్ ఎగ్జామ్నే మీ యొక్క లైఫ్ని అనేది చేంజ్ అయితే చేస్తుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి జస్ట్ సింపుల్. ఒక్క ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్. జస్ట్ మల్టిపుల్ చాయిసే ఉంటాయి, థియరీ కూడా ఉండదు. మల్టిపుల్ చాయిసెస్లో మీరు పెట్టేటటువంటి ఆన్సర్సే మీ యొక్క లైఫ్ని అనేది డిసైడ్ చేస్తాయి. సో మరి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, జేఆర్ఎఫ్ నెట్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ వచ్చేసి సో మీరు పిహెచ్డి చేయడానికి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో మీరు పిహెచ్డి ఎక్కడ చేయొచ్చు అంటే సెంట్రల్ యూనివర్సిటీలో చేయొచ్చు, ఐఐటీస్లో చేయొచ్చు, డిఫరెంట్ యూనివర్సిటీలో చేయొచ్చు, గవర్నమెంట్ ద్వారా ఉన్న యూనివర్సిటీస్. అండ్ అదేవిధంగా వచ్చేసి సో సిఎస్ఐఆర్కి కొన్ని సపరేట్ ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్స్ కూడా వరల్డ్ వైడ్ ఫేమస్ ల్యాబ్స్. సో ఆ ఫేమస్ ల్యాబ్స్లో మీరు సైంటిస్ట్ల దగ్గర జాయిన్ అయ్యి సో మీరు పిహెచ్డి చేయాల్సి ఉంటుంది. మీరు పిహెచ్డి చేయడం స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్ నుంచే మీకు మంత్లీ 40,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇదంతా కూడా దాని గురించి ఫ్రెండ్స్. మీరు పిహెచ్డి చేసేటప్పుడు ఫస్ట్ 3 ఇయర్స్ మీకు జేఆర్ఎఫ్ అంటారు అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్ వచ్చేసి మీకు ఎస్ఆర్ఎఫ్ అంటారు. సో మీకు టోటల్గా ఈ యొక్క స్టైఫండ్ వచ్చేసి 40,000 ఫర్ జేఆర్ఎఫ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎస్ఆర్ఎఫ్కు 3 ఇయర్స్ అయిన తర్వాత ఎస్ఆర్ఎఫ్కు ప్రమోట్ అవుతారు. సో ఎస్ఆర్ఎఫ్ అంటే సీనియర్ రీసెర్చ్ ఫెల్లో, జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెల్లో. సో వన్స్ మీరు ఎస్ఆర్ఎఫ్కు ప్రమోట్ అవ్వగానే స్టైఫండ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఇది జేఆర్ఎఫ్కి సంబంధించి. అండ్ మరి స్టైఫండ్ ఎంత వస్తుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో జేఆర్ఎఫ్ స్టైఫండ్ 31,000 పర్ మంత్ అని ఇచ్చారు. కానీ ఈ 31,000 పర్ మంత్ అనేది మీ యొక్క రీసెర్చ్కి, మళ్ళీ 30,000 పర్ మంత్ కాక మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, అంటే హెచ్ఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, మెడికల్ అలవెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే మీకు నియర్లీ 40,000 వస్తుంది ఫ్రెండ్స్ జేఆర్ఎఫ్ ఉన్నప్పుడు. అండ్ ఎస్ఆర్ఎఫ్ ఉన్నప్పుడు నియర్లీ 45,000 to 50,000 అయితే వస్తుంది. సో ఎస్ఆర్ఎఫ్ వచ్చేసి టోటల్ అమౌంట్ వచ్చేసి 35,000 పర్ మంత్. సో ఈ 35,000 పర్ మంత్ అనేది మీకు మీ యొక్క రీసెర్చ్ కోసం వస్తుంది, అంటే మీ పిహెచ్డి కోసం వస్తుంది. ఇది కాక మళ్ళీ మీకు మెడికల్ అలవెన్సెస్ ఉంటాయి, హౌస్ రెంట్స్ అలవెన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు యూనివర్సిటీలో పిహెచ్డి చేసే వాళ్ళైతే మీకు హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు. సో ఇవన్నీ కలుపుకుంటే నియర్లీ 40,000 అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది స్టైఫండ్ ఎంత వస్తుందంటే నియర్లీ ఇంత వస్తుంది మరి 5 ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంటంటే ఫ్రెండ్స్, 5 ఇయర్స్ తర్వాత మీరు మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే వన్స్ మీరు ఒక సిఎస్ఐఆర్ ల్యాబ్లో మీరు మీ యొక్క పిహెచ్డిని కంప్లీట్ చేశారంటే బయటికి వచ్చాక మీకు ఒక సైంటిస్ట్ హోదానైతే ఇస్తారు. వన్స్ ఈ యొక్క త్రూ సిఎస్ఐఆర్ ద్వారా మీరు పిహెచ్డిని కంప్లీట్ చేస్తే బయటికి వచ్చాక మీకు ఒక సైంటిస్ట్ హోదానైతే ఇస్తారు. మీ యొక్క కెరీర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్గా సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకి పిహెచ్డి చేశాక మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. అది త్రూ సిఎస్ఐఆర్ నెట్ ద్వారా మీ యొక్క పిహెచ్డిని కంప్లీట్ చేస్తే మీ ఫ్యూచర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. శాలరీస్ మంత్లీ లక్షల్లో ఇస్తారు వన్స్ మీ యొక్క పిహెచ్డి కంప్లీట్ అయ్యాక. సో ఇది ఫ్రెండ్స్
హెచ్ఆర్ఏ ఉంటుంది, అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. ఆ యొక్క స్టైఫండ్ కాక సో మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్స్లో మీరు ఏ హాస్పిటల్లో అయినా మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా మీరు ఈ యొక్క రీసెర్చ్ చేస్తూనే మీ యొక్క ఖాళీ టైంలో మీరు టీచింగ్ జాబ్ చేసుకోవచ్చు, రీసెర్చ్ జాబ్ చేసుకోవచ్చు. సో మీ యొక్క పిహెచ్డి టైంలో మీరు ఖాళీగా ఉన్న టైంలో మీరు అదర్ జాబ్ చేసుకోవడానికి కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, అదర్ టర్మ్స్ వచ్చేసి సో మరి అన్న ఇది అదర్ టర్మ్స్ ఫ్రెండ్స్. సో ఈ అదర్ టర్మ్స్లో వచ్చేసి మీరు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు వచ్చేటటువంటి మనీలో మీరు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది అదర్ కండిషన్స్లో వచ్చేసి మీకు వచ్చేటటువంటి 40,000లో మీరు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ స్పెషల్గా కట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అన్న మరి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే వస్తాయి. సో మీరు ఎటువంటి ఆన్సర్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ వస్తాయి. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటాయి ఎవరికైనా. అండ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours డ్యూరేషన్, అంటే 180 minutes టైం, 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ద క్వశ్చన్ పేపర్ షాల్ బి డివైడెడ్ ఇంటూ 3 parts. సో క్వశ్చన్ పేపర్ టోటల్గా 3 parts ఉంటుంది. ఆ 3 parts ఏంటంటే పార్ట్ ఏ. సో పార్ట్ ఏలో అందరికీ కామన్ ఫ్రెండ్స్. పార్ట్ బి, పార్ట్ సి అనేది సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో పార్ట్ ఏలో 20 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ పార్ట్ ఏకి వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. 30 మార్క్స్ అనేది జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అర్థమెటిక్ రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ. సో ఈ విధంగా అందరికీ కామన్ సిలబస్ పార్ట్ ఏ. సో మీరు కెమికల్ సైన్స్ రాసిన, ఫిజికల్ సైన్స్ రాసిన, లైఫ్ సైన్సెస్ రాసిన, ఎర్త్ సైన్సెస్ రాసిన, మీరు ఏ సబ్జెక్ట్ రాసిన, మ్యాథమెటిక్స్ రాసిన, మీకు కామన్ పార్ట్ ఏ అయితే ఉంటుంది. సో పార్ట్ ఏ అందరికీ ఒకటే ఉంటుంది. అండ్ పార్ట్ బి అనేది మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. పార్ట్ సి అనేది కూడా మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. సో పార్ట్ బి ఎగ్జామ్ ప్యాటర్న్, పార్ట్ సి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కో విధంగా ఉంటుంది. అది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది కెమికల్ సైన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో కెమికల్ సైన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఏలో 20 క్వశ్చన్స్ వస్తాయి. మనం జస్ట్ ఆన్సర్ చేయవలసిన క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్. అండ్ మార్క్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. సో నెగిటివ్ మార్కింగ్ 0.5. అండ్ పార్ట్ బిలో వచ్చేసి టోటల్ 40 క్వశ్చన్స్ వస్తాయి. మనం అటెంప్ట్ చేయవలసిన క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్, అంటే 5 క్వశ్చన్స్ చాయిస్, మళ్ళీ 35 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్. ఏబీసీలలో మీరు ఒక్కదాన్ని చూస్ చేసుకోవడమే. అండ్ దీనికి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, అండ్ టోటల్గా 70 మార్క్స్ అవుతాయి. అండ్ నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.5 నెగిటివ్ మార్క్స్. సో పార్ట్ సిలో వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్కి 60 మార్క్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీరు చేయాల్సింది జస్ట్ 25 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 60 క్వశ్చన్స్ వస్తాయి. మనం ఆన్సర్ చేయవలసిన క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ మాత్రమే, మిగతావన్నీ కూడా చాయిసే. సో కాన్సన్ట్రేట్ చేస్తే సిఎస్ఐఆర్ అయితే సాధించవచ్చు. అండ్ ఫ్రెండ్స్, క్వశ్చన్స్ వచ్చేసి సో ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్ వచ్చేసి 1 మార్క్ నెగిటివ్ అయితే ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ తప్పు అయితే 1 మార్క్ మైనస్ అయితే అవుతుంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 4 మార్క్స్ అయితే వస్తాయి. సో టోటల్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్. కెమిస్ట్రీ వాళ్ళకి 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో మార్క్స్, టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్. ఇవి నెగిటివ్ మార్క్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఎర్త్ సైన్స్ మళ్ళీ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో 20 క్వశ్చన్స్కి ఫస్ట్ పార్ట్ ఏ అందరికీ కామన్గానే ఉంటుంది ఫ్రెండ్స్. పార్ట్ ఏలో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. సో పార్ట్ బిలో ఎర్త్ సైన్స్ వాళ్ళకి 50 క్వశ్చన్స్ వస్తాయి. 35 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో కెమిస్ట్రీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఎర్త్ సైన్స్ వాళ్ళకి ఇంకా చాయిసెస్ అనేది పెంచడం జరిగింది. సో ఎర్త్ సైన్సెస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, మీ కోర్సు ఎలిజిబుల్తో కాదు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క సిఎస్ఆర్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో నాకు తెలిసి జియోలజీ, జియో ఫిజిక్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, సో ఇవన్నీ కూడా జియోకు సంబంధించిన అన్నీ కూడా ఈ యొక్క ఎర్త్ సైన్సెస్కి ఎలిజిబుల్గానే ఉంటుంది. అండ్ పార్ట్ సిలో వచ్చేసి 80 క్వశ్చన్స్ వస్తే అటెంప్ట్ చేయవలసినవి జస్ట్ 25 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్. సో ఇది లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఫస్ట్ పార్ట్ అందరికీ కామన్ ఫ్రెండ్స్. సో ఎర్త్ సైన్సెస్ వాళ్ళకి టోటల్ 150 క్వశ్చన్స్కి 75 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే జస్ట్ మీరు హాఫ్ ఆఫ్ ది పేపరే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, లైఫ్ సైన్సెస్లో 50 క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ బిలో 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో ఎర్త్ సైన్సెస్కి, లైఫ్ సైన్సెస్కి పార్ట్ బి వచ్చేసి సేమ్. అండ్ పార్ట్ సిలో 75 క్వశ్చన్స్ వస్తాయి. సో 75 క్వశ్చన్స్కి జస్ట్ 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో పార్ట్ సిలో ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 4 మార్క్స్ అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అందరికీ కామన్.
సో ఇది ఫ్రెండ్స్ లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ ఫిజికల్ సైన్సెస్. సో ఫిజికల్ సైన్సెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 20 క్వశ్చన్స్ పార్ట్ ఏలో అండ్ 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఇది కామన్. అండ్ పార్ట్ బిలో వచ్చేసి జస్ట్ 25 క్వశ్చన్స్ వస్తాయి. అటెంప్ట్ చేయవలసిన క్వశ్చన్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి మార్క్స్ వచ్చేసి 3.5 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్క్ వచ్చేసి 0.875 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ పార్ట్ సిలో వచ్చేసి 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ అటెంప్ట్ చేయవలసిన క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్కి వచ్చేసి 5 మార్క్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఒక్క ఆన్సర్కి 5 మార్క్స్ అయితే వస్తాయి. అండ్ నెగిటివ్ మార్క్స్ 1.25 అయితే ఉంటుంది. సో టోటల్ క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్. మీరు అటెంప్ట్ చేయవలసినటువంటి ఆన్సర్స్ 55 ఆన్సర్స్ని మీరు అటెంప్ట్ చేయాలి. మార్క్స్ 200 మార్క్స్. సో అందరితో కంపేర్ చేస్తే ఫిజికల్ సైన్సెస్ వాళ్ళకి చాయిసెస్ అనేవి తక్కువగా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్. సో 5th సబ్జెక్ట్ ఇస్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ వాళ్ళకు కూడా పార్ట్ ఏ సేమ్ అనమాట. 20 క్వశ్చన్స్ ఇస్తారు. 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 35 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ 0.5. అండ్ పార్ట్ బిలో వచ్చేసి 40 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. పార్ట్ సిలో వచ్చేసి 60 క్వశ్చన్స్ వస్తాయి. మీరు అటెంప్ట్ చేయవలసిన ఆన్సర్స్ 20 మార్క్స్ని మీరు అటెంప్ట్ చేస్తేనైతే సరిపోతుంది. సో టోటల్గా వచ్చేసి 95 ఇదనమాట. 95 మార్క్స్ పార్ట్ సికి అయితే ఉంటుంది. సో మీరు 25 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. పార్ట్ సిలో ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్కి ఆ మార్క్స్ వచ్చేసి 4.75 మార్క్స్. అండ్ పార్ట్ బిలో ఒక్కొక్క క్వశ్చన్కి కరెక్ట్ అయితే 3 మార్క్స్ వస్తాయి. తప్పు అయితే -0.75 అయితే వస్తాయి. సో ఇది నెగిటివ్ మార్కింగ్. అండ్ పార్ట్ సిలో వీళ్ళకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. సో కాన్సన్ట్రేట్ చేస్తే గవర్నమెంట్ జాబ్ కన్నా సిఎస్ఐఆర్ మార్క్స్ సాధించడం, సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫై అవ్వడం ఈజీ వెన్ కంపేర్ టు గవర్నమెంట్ ఎగ్జామ్స్. అండ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు ఇంకో విషయాన్ని అయితే క్లారిఫై చేయదలుచుకున్నాను. అది ఏంటి అంటే మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చే దాని గురించి వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మీకు ఇయర్లీ 2 times ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్ మారదు ఒకటి. అండ్ ఇదే సిలబస్ ఉంటుంది, ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, అదే సబ్జెక్ట్ ఉంటుంది. సో మీకు ఇయర్లీ ప్రతి సంవత్సరం జూన్లో సిఎస్ఐఆర్ జరుగుతుంది అండ్ డిసెంబర్లో సిఎస్ఐఆర్ జరుగుతుంది. సో మీకు ఇయర్లీ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. సో మీరు చేయవలసింది ఏంటంటే మీ యొక్క సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ అయితే చేయండి. సో నేను కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ సిఎస్ఐఆర్ ఎగ్జామ్. అండ్ రీసెంట్లీగా నేను సిఎస్ఐఆర్ కండక్ట్ చేసినటువంటి సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ సమ్మర్ రీసెర్చ్ అసిస్టెంట్గా నేను పనిచేశాను ఒక సైంటిస్ట్ దగ్గర. సిఎస్ఐఆర్ సెంట్రల్ ల్యాబ్ అయినటువంటి ఐఐసిటిలో నేను ఒక సైంటిస్ట్ దగ్గర ఒక కోర్స్ అయితే చేయడం జరిగింది. ఇట్ వాజ్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్. వన్స్ మీరు సిఎస్ఐఆర్ లాంటి దాన్ని మీరు క్వాలిఫై అవుతే వన్స్ మీరు పిహెచ్డి చేసేటప్పుడు మీకు నియర్లీ 40,000 జేఆర్ఎఫ్కు 50,000 ఎస్ఆర్ఎఫ్ అయితే వస్తుంది. సో ఇది అయిన తర్వాత మళ్ళీ మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో ఇది సిఎస్ఐఆర్ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో నేను మీకు సిలబస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే మీరు సిలబస్ని చూడొచ్చు. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ అయినా పీజీ సెకండ్ ఇయర్ అయినా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. యూ విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ అన్ని సబ్జెక్టులో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి డీటెయిల్గా సో ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ మే బి లైఫ్ సైన్సెస్, జియో సైన్స్, ఎర్త్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్. సో మీరు ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఈ విధంగా ఏ చాప్టర్స్ నుంచి ఏ ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పేసి ఫుల్ అనాలిసిస్ని మీకు నా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని చూస్తే మీరు ఏ చాప్టర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి మీకు ఆ విషయం అయితే అర్థమవుతుంది. కాబట్టి సో మీరైతే సిఎస్ఐఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా నెక్స్ట్ వీడియోస్లో యూజీసీ నెట్ గురించి కానీ అండ్ సిఎస్ఐఆర్ అప్డేట్స్ కానీ సో వివిధ సెంట్రల్ యూనివర్సిటీ అప్డేట్స్ కానీ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన నాలెడ్జ్ కానీ షేర్ చేయబడుతుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మిస్ కాకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ and subscribe our channel. Thank you friends. Thank you for watching.